చెప్పేసి సీఎం అడిగే అర్హత లేదు రాజారెడ్డికి అన్నారు. కానీ రాజారెడ్డికి ఉన్న అర్హత ఏమో మీకు తెలియదేమో. రాజారెడ్డి కింది స్థాయి నుంచి ఫస్ట్ 2 దఫాలు సర్పంచ్గా పనిచేసినాడు. ఒకసారి ఫస్ట్ మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే అయినాక పిసిసి చైర్మన్ అయినాడు. తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళా స్టేట్కి ఫైనాన్స్ మినిస్టర్గా 5 ఏళ్ళు దిగ్విజయంగా పరిపాలించినాడు. మా జగన్మోహన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉండి ఆయన సంక్షేమ పథకాలలో చేదోడు వాదోడుగా ఆ సంక్షేమ పథకాలకు కావాల్సినటువంటి ఫండ్స్ అన్ని తెప్పించి ప్రజలకు అందించిన ఘనత ఒక రాజారెడ్డిది మరియు మా జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కానీ ఆయనను విమర్శించే అర్హత ఎవరికి లేదు. కానీ సీఎంను ప్రశ్నించే అర్హత ఉంది కాబట్టి అడిగినాడు, తప్పేం లేదు దాంట్లో. కానీ టీడీపీ నాయకులు అంత ఉలిక్కి పడాల్సినంత అవసరం లేదు. కాబట్టి కొద్దిగా చూసి జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. గవర్నమెంట్ ఉంది 2014 నుండి 19 వరకు ఉంది. 2024 నుండి ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 20 నెలలు అయిపోయింది. మళ్ళీ చేసుకోవచ్చు కదా, సర్వే చేయించుకొని నా స్థలం ఇదేది చేసుకోవచ్చు కదా. ఎందుకు చేసుకోవడంలే చెయ్యరు. ఇంకొక వ్యక్తి స్కూళ్ళు కబ్జా చేసినా అంటారు. అసలు వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుందో వీళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? అమేక బుగ్గన రాజారెడ్డి గారు ఏదో కబ్జా చేసి ప్లాట్లు వేసినానంటే ఎట్లెట్లు వేసినారో ప్లాట్లు చూద్దామని చెప్పేసి ఆయన వాకింగ్కి వచ్చినాడు. అసలు ఆయనకు ఒక రాయి కనపడడం లేదంటే ఆయన్ని ఆశ్చర్యపోతున్నాడు. ఈడ ఒక రాయి లేదే, ఏమి లేదే, నేను కబ్జా చేసినాను ప్లాట్లు వేసినా అంటున్నారు. ఎట్లెట్లా మళ్ళీ ఈ రాళ్ళు వాళ్ళే ఎత్తుకపోయారా అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే పొద్దున్న లేస్తే దాంట్లో వాకింగ్ చేస్తున్నది 70% టీడీపీ నాయకులే కాబట్టి. ఏం చెప్తే మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే కనుక 10 మంది అర్థం చేసుకొని ఇది కరెక్టే కదా అనేటట్లు ఉండాలి. కానీ నోటికి ఏమొస్తే అది మాట్లాడితే భావ్యంగా ఉండదు. సరే, ఇంకా కబ్జాల గురించి మాట్లాడదామా? ఊరి అందరికీ తెలిసిన బావి ఒకటి ఉంది. మీరంతా బేదంచెర్లో గత 40-50 ఏళ్ళు ఉన్నోళ్ళే కదా. ఉందా? ఉపనీళ్ళ బావి అంటాం మేము. దాంట్లో నీళ్ళు కూడా చేదుకొని తోడుకొని నీళ్లు మోసినాం మేము ఒకప్పుడు. మళ్ళీ ఆ బావిని ఈరోజు కబ్జా చేసినది ఎవరు? ఆ బావిని కబ్జా చేసినది ఎవరు? ఎప్పుడు దాని రిజిస్ట్రేషన్ జరిగింది? బేదంచెర్లకు సంబంధించిన బావి కాదా అది? ఒకవేళ రేపు అనొచ్చు అది మా పూర్వీకుల బావి అని. మళ్ళీ మీ పూర్వీకుల బావి అయినప్పుడు కూడా బేదంచెర్లకు ఇచ్చిన బావే కదా. మళ్ళీ ఈరోజు నువ్వెందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, నాది 2 సెంట్లు పోయింది, 4.5 ఎకరా పోయింది అని. అయ్యా, మీరు బేదంచెర్లకు ఎప్పుడు వచ్చినారు? ఎన్ని ఎకరాలు మీరు సంపాదించినారు? ఇవన్నీ మేము చిట్టా తీయాలనా? సరే, నీ 4.5 ఎకరా అనేది ఏమన్నా రాజారెడ్డి గారు తీసుకున్నారా? బేదంచెర్లకు ఒక ఆటో నగర్ ఉంటే కనుక బేదంచెర్లలో ప్రతి ఒక్కరూ బాగుపడతారు అనే ఏకైక ఉద్దేశంతోనే కదా అక్కడ ఆటో నగర్ అని ఏర్పాటు చేస్తున్నది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారితో అదే ఆటో నగర్లో 10 సెంట్లు కావాలని నువ్వే చెప్తున్నావు. దాన్ని రాజారెడ్డి గారు కబ్జా చేసినట్టు ఎట్లయితుంది? దాదాపుగా బేదంచెర్లలో ఆటో నగర్ పేరు మీద 300 కుటుంబాల కోసం ఇచ్చినది. అది ఎక్కడుందంటే ఏపీఐఐసిలో ఉంది. ఏపీఐఐసిలో ఉంది. ఇప్పుడు మీరు ఇంకోటి ఏమన్నారు, డబ్బులు ఎవరికి పన్నాయని. అది నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదయ్యా, ఏపీఐఐసి వాళ్ళని, ఎంఆర్ఓను. 20 నెలల నుండి గవర్నమెంట్ నుండి డబ్బులు ఎవరికి ఉన్నాయంటున్నారు. అసలు మాకు అర్థం కాదు. అదే మేము పరిపాలిస్తున్నామా, వాళ్ళు పరిపాలిస్తున్నారా? 20 నెలల నుండి మీ గవర్నమెంట్ ఉండి ఈ రోజు డబ్బులు ఎవరికి ఉన్నాయంటారు? ఎవరికన్నా పడింటే నువ్వన్నా బయట పెట్టు, లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని ఎంఆర్ఓని అడగండి, లేదా కలెక్టర్ని అడగండి, లేదా ఏపీఐఐసి చైర్మన్ అడగండి డబ్బులు ఎవరు తీసుకున్నారని. ఇవన్నీ అడగకుండా ఊకే మైక్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడమైంది. ఇంకా మనం ఎక్కడెక్కడ మనకు డీ పట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా తొందరలో చరిత్ర బయటికి తీస్తాము. ఇడిచిపెట్టేది ఏముండదు, మీరే చెప్పినారు కాబట్టి ఇంకా మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ మనం ఏమేమి డీ పట్టాలు చేయించుకున్నామో, మనకు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు బేదంచెర్లకు ఏ పొజిషన్లో వచ్చినావు, ఏం పని చేసినావు, ఈరోజు ఏ పొజిషన్లో ఉన్నావు, ఇవన్నీ ఇంకా తొందరలో బయట తీస్తాము. ఆ వ్యక్తికి ఖచ్చితంగా చెప్తున్నాం మేము.
ఇంకొక ఆయన చరిత్ర చెప్పుకోవాలంటే ఇంకా బాగుండదు. ఎక్కడో సర్పంచ్, ఏ ఊరికో సర్పంచ్, ఆయన రాజారెడ్డి గారిని విమర్శించే వ్యక్తి, పొద్దున లేస్తే దుప్పటి కప్పుకొని దొంగదాపున తిరిగే వ్యక్తి ఆయన కూడా మా రాజారెడ్డి గారిని విమర్శిస్తున్నాడు. ఇంకా ఏం చేయాలా? వాస్తవంగా చెప్తున్నాను, బేదంచెర్ల ప్రజలు మనకు కర్మ పట్టింది. బేదంచెర్ల ప్రజలకు వీళ్ళ మాటలు ఎన్నిక మనకు కర్మ పట్టింది. బేదంచెర్ల ప్రజలకు రాజారెడ్డి గారు చంద్రబాబును ఎందుకు విమర్శిస్తాడంటే, ఎందుకు విమర్శించగలడంటే కనుక ఇదే ఆర్డీఓ ఆడ చెప్పే విషయమే మరుసటి రోజు మైక్ పెట్టి చెప్పినాడు, రాజారెడ్డి గారు కబ్జా చేయలేదు అని. అదే ఆడ చెప్పింటే ఈరోజు ఈ మాటనే లేదు కదా. చెప్పనీయకుండా ఉండేది మీ సీఎం గారు. ఆయన క్లియర్గా చెప్తుంటే ఆఫ్ చేసినది మీ సీఎం గారు. మరుసటి రోజు ఏం చేసాం మొత్తం ఆర్డీఓ గారు క్లియర్గా చెప్పిరి. ఆ రోజు అదే విషయం కరెక్ట్గా చెప్పాయా అని అంటే కనుక ఇదంతా సీన్ లేదు కదా. దానికోసమే విమర్శించాల్సి వస్తుండేది. అది విషయం పూర్తిగా తెలుసుకోకముందే మీరు మైకులు పెట్టుకుని మాట్లాడరు. లాస్ట్కి ఏమో ఆర్టీఓ అసలు సంబంధం లేని మ్యాటర్ ఇది అని చెప్పిరి. ఏమైంది? ఇంకా రాజారెడ్డి గారి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే, అయ్యా మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, బేతంచెర్ల మన పిల్లల గురించి, పిల్లల కోసం ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనము ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ తెచ్చాము. ఎంఎస్ఎంఈ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ లేదు అని అదే ఆడ చెప్పింటే ఈరోజు ఈ మాటనే లేదు కదా. చెప్పనీయకుండా ఉండేది మీ సీఎం గారు. ఆయన క్లియర్గా చెప్తుంటే ఆఫ్ చేసినది మీ సీఎం గారు. మద్దతు ఏం చేసాం మొత్తం ఆర్డీఓ గారు క్లియర్గా చెప్పింది. ఆ రోజు అదే విషయం కరెక్ట్గా చెప్పాయా అని అంటే ఇదంత సీన్ లేదు కదా. దానికోసమే విమర్శించాల్సి వస్తుండేది. అది విషయం పూర్తిగా తెలుసుకోకుండా మీరు మైకులు పెట్టుకుని మాట్లాడరు. లాస్ట్కి ఏమో ఆర్డీఓ అసలు సంబంధం లేని మ్యాటర్ ఇది అని చెప్పింది. ఏమైంది? ఇంకా రాజారెడ్డి గారి డెవలప్మెంట్ గురించి చెప్పాలంటే, అయ్యా మీకు అందరికీ మళ్ళీ చెప్తున్నాను, బేతంచెర్ల మన పిల్లల గురించి, పిల్లల కోసం ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనము ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ తెచ్చాము. ఎంఎస్ఎంఈ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. 6 నెలలు ట్రైనింగ్ చేసుకుంటే 30,000 జీతం వస్తుందని చెప్పి దాన్ని తెచ్చాము. దాన్ని ఎవరు కబ్జా చేశారో ముందు అది చూడండి. ఆ ఎంఎస్ఎంఈ సెంటర్ ఎక్కడికి పోయింది? ఎందుకు మన బేతంచెర్లలో ఓపెన్ కావడం లేదు? బిల్డింగ్ తయారైనా కూడా పిల్లల కోసం చేసినది ఎక్కడికి పోయిందని దాని గురించి ఎతకండి అయ్యా. ఐటీఐ కాలేజీ కంప్లీట్ అయినా కూడా ఇంకా ఐటీఐ కాలేజీ ఎందుకు షిఫ్ట్ కావడం లేదు? దాని గురించి అడగండి అయ్యా. నేను ఇంతకుముందే చెప్పాను, వాల్మీకుల కోసము ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనిది వాల్మీకి భవన్ బేతంచెర్లకు తీసుకొని వస్తే దాన్ని కంప్లీట్ చేయకుండా ఎందుకు ఉండాలో దాన్ని అడగండి అయ్యా. అది మాత్రం అడగరు. ఎందుకంటే అది అడిగితే కనుక ఇబ్బంది కావాలి. మీరు బేతంచెర్ల యూత్ కోసం ఉండారా? బేతంచెర్ల పెద్దవాళ్ళ కోసం ఉండారా? 50 ఏళ్లకు పింఛన్ అన్నారు, 50 ఏళ్లకు పింఛన్ ఎందుకు ఇవ్వడం లేదు? అది అడగండి అయ్యా. మీరు ఈ రోజు వరకు ఒక కొత్త పింఛన్ రావడం లేదు, ఎందుకు రావడం లేదని దాని గురించి గట్టిగా అడగండి అయ్యా. ఆడవాళ్లకు ప్రతి నెల 1500 ఇస్తామన్నారు, అది ఇవ్వడం లేదు, దాని గురించి అడగండి అయ్యా, ఎందుకు ఇవ్వడం లేదని. ఇది మాత్రం అడగరు. రాజారెడ్డి సీఎంని విమర్శించారు. రాజారెడ్డిని సీఎం అనేది హక్కు లేదు. ఎందుకు లేదయ్యా హక్కు? ప్రజల కోసం ప్రతి ఒక్కరు అడగచ్చు, అడిగే హక్కు ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు మీరైనా కూడా రేపు ప్రజలు లేకపోతే ప్రజలు అడిగే ప్రశ్నకు మీరు కూడా సమాధానం చెప్పాలా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ యూత్కు 3,000 రూపాయల జీతం నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఎక్కడుందయ్యా? ముందు దీనిల గురించి ప్రశ్నించుకోండి. దీనిలను చేసి ప్రతిపక్షంలో ఉన్న రాజారెడ్డి గారిని ఎట్లా విమర్శించాలని ఆలోచన చేయండి. ఇవన్నీ టాపిక్స్ వస్తాయని చెప్పేసి ఈ టాపిక్స్ రానియకుండా, ఇవి రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి బురద చల్లాలా. అదేదో గుడ్డ కాల్చి మొగం మీద వేస్తే మనం
ఆ గుడ్డను తీసుకొని పోతే మసంత అయితే చూడు అట్లా గుడ్డ కట్టి ముఖం మీద వేయడం వాళ్ళు తుడుచుకుంటుంటారు, మన పని మనం చేసుకోవచ్చు. ఇది కాదు రాజకీయం. మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, చెప్పిన మాట నెరవేర్చినామా లేదా, అది ఆలోచన చేయండి. అది ఆలోచన చేయకుండా ఆయన అదన్నాడు ఈయన ఇదన్నాడు అని చెప్పుకుంటూ పోతే ఎక్కడ? గత 5 ఏళ్లలో మద్దిలేటి స్వామిలో ఒక్క బాటిల్ ఒక్క సీసా మందు అమ్మాలంటే భయపడ్డారు. ఈరోజు ఏం జరుగుతుంది అదే మద్దిలేటి స్వామిలో? దాని గురించి ఆలోచన చేయండి. ఇవన్నీ ఆలోచన చేసుకొని మీరు తప్పు చేస్తున్నారు, మంచి చేస్తున్నారు, మీ మనసాక్షి వదిలేస్తున్నారు. మీరు ప్రతిదీ ఏదన్నా ఒకటి మాట్లాడాలనుకుంటే ముందు మనమేంది అనేది ఆలోచన చేయండి, ముందు మేమేం చేస్తున్నాం అనేది ఆలోచన చేయండి. దాని గురించి ఆలోచన చేసుకున్నాక అవతల వ్యక్తిని ఎట్లా విమర్శించాలనేది చూడండి. బేదంచెర్లలో కాదు, ఆంధ్రప్రదేశ్లోనే రాజారెడ్డి గారిని విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదు. దీనికి కారణం ఏమంటే ఆయన క్యారెక్టర్, కమిట్మెంట్ ఉన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చనీగా రామునికి ఆంజనేయుని లెక్క ఖచ్చితంగా ఈ హామీ నెరవేర్చాలా అంటే కనుక ఆర్థిక మంత్రిగా ఉండి ఆ డబ్బులను తీసుకొని వచ్చేసి ప్రతి చెప్పిన టయానికి చెప్పినట్టు ఇచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సహకరించే వ్యక్తి ఎవరంటే మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. మీరా వారి గురించి మాట్లాడేది? మీకు ధైర్యం ఉందా? ముందు పింఛన్ వాల్మీకులకు, బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు 50 ఏళ్ళకు పింఛన్ ఇవ్వాలయ్యా అని అడిగే ధైర్యం ఉందా మీ ఎమ్మెల్యేలు? మీకు ఆ ధైర్యం లేదు. మీరు మొదట మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడి తరువాత మా రాజారెడ్డి గారిని విమర్శించడం నేర్చుకోండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కబ్జా చేసినాడని కానీ, వివిధ రకాలుగా అర్హత లేదని కానీ, ఆ వంశానికి చెందినవాడు కాదని కానీ ఇలా ఎన్నో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు అర్హత గురించి అంటే చంద్రబాబు నాయుడిని మాట్లాడడం కూడా అర్హత లేదని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆయన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినాడో అందరికీ తెలుసు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత బాధ్యతలు తీసుకొని రాష్ట్రాన్ని నడిపిన వ్యక్తి. అంతెందుకే, అదే కాదు, వాళ్ళ వంశం 100 సంవత్సరాల కిందటనే, అంటే చంద్రబాబు కూడా అప్పుడు పుట్టిండాడు. ఆ టైంలోనే వాళ్ళ వంశం నుండి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అటువంటి వంశం వాళ్ళది, రాజారెడ్డి గారి కుటుంబం. ఆయనకు అర్హత లేదనడం మీకెంత? మీకు అర్హత ఉందా ఫస్ట్ ఆయనను మాట్లాడడానికి? మీరు ఆయనను మాట్లాడితే మాకు ఎవరు మెచ్చుకుంటారని ఆ తపనలో ఉన్నారు. కానీ ఏం మాట్లాడినారు అనేది ప్రజలు వింటే ఇంకా నవ్వుతారు. అసలు శేషారెడ్డి గారికి సంబంధం లేదనడం ఏంది నాకు అర్థం కాదు. ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి ఇన్ని రకాలుగా వాళ్ళ ఆస్తులను దానం చేసినారు. కానీ ఆయన సొంతంగా కూడా ఆయన దానం చేసి స్కూల్ కట్టించి హాస్పిటల్ కట్టిస్తే మీరు ఇంతవరకు కూడా ఆయన ఇచ్చినాడా? ఒకైతే అంటాడు, మళ్ళీ వాడే చెప్తాడు నువ్వు ఒక్కటన్నా కట్టించినావు సొంతంగా అంటాడు, మళ్ళీ వాడినే ఆ స్కూల్ కట్టినవులే, ఒక హాస్పిటల్ కట్టినవులే. ఏం మాట్లాడుతున్నారు? మీకు అర్థం ఉండి మాట్లాడుతున్నారా మీరు? ఇప్పటికి చెప్తున్నాను, రాజిరెడ్డి గారు కనుక ఈ ఎమ్మెల్యే 5 టర్మ్లలో 3 ఏళ్లలో చేయకపోయినది కనుక లేకపోతే మనం ఎన్ని ఇబ్బందులు పడే, స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నీటి సమస్య కానీ రోడ్ల సమస్యలు కానీ ఇవన్నీ వీళ్ళు తీర్చే వల్ల గత 40 సంవత్సరాల నుంచి వరకు వెళ్తున్నారు. ఎవరన్నా చేసినారా? ఎందుకు మాట్లాడతారో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఎవరో స్థలాన్ని ఎవరో ఆక్రమించడానికి రాజిరెడ్డి సంబంధం ఏముంది? వాడు 30 ఏళ్ల కిందట అనుభవంలో ఉంది అంటాడు. కానీ ఆ అనుభవం అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొలతలు వేసుకొని నీ ప్రాబ్లం ఏదో నువ్వు చూసుకొని నీ వాళ్ళు ఆక్రమించుకున్నారా, వాళ్ళది నువ్వు ఆక్రమించుకున్నా మీరు చేసుకోవాలా, లేదంటే కోర్టు పోవాలా. అంతేగాని రాజిరెడ్డి సార్కు మీరు దాన్ని అంటారు. దానికి రాజిరెడ్డి సార్కు ఏమి ఆయన మీద నిందలేమైంది? ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావాలా. ఒకసారి చెప్తున్నా, ఆయన మీద బురద చల్లితే మీకు మంచి పేరే వస్తుందామని అనుకుంటున్నారేమో, కానీ ప్రజలలో మీరు వెర్రి వాళ్ళు అవుతున్నారు. బాగా ఆలోచన చేసుకోండి. ఒకరిని ఏ విధంగా మాట్లాడాలా, ఒకరి ఏ స్థాయి ఏంది, మీరే స్థాయి గురించి మాట్లాడేది. ఒకసారి బాగా ఆలోచన చేసుకోమని చెప్తున్నా. అంతేకాదు, మీరు అభివృద్ధి గురించి, అభివృద్ధి ఓడిపోయినాడు ఇంట్లో అని చెప్తున్నారు. అయ్యా, మీరు ఓడిపోయింది కాదు చేస్తున్నది,
మీరు ఎన్నికలప్పుడు అర్ధరాత్రి తర్వాత ఈవీఎంలను ఏం చేసినదో సెంట్రల్ ఆర్థిక శాఖ మంత్రి భర్త స్పష్టంగా చెప్పాడు. ఇంకా ఇంతకన్నా దారుణం ఏముంటుంది? అదే కాకుండా మీరు ఇంకా అంతకుముందు చేయాల్సిన పని ఏమి అని మరి ఆలోచన చేసినారంటే, సంక్షేమ పథకాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు మళ్ళీ నువ్వు అదనంగా సూపర్ సిక్స్ ఇస్తామని, అది కాదా మోసం చేసిన మాటలు కదా? వాటి గురించి ప్రజలు ఆకర్షితులు అవుతారేమో, అదే దాన్ని కూడా మీరు నమ్మలేక డైరెక్ట్ ఈవీఎంల మీదకి పోయినారు. ఇది మీరు చేసిన పరిపాలన. అసలు మీరు ఒకటి అర్థం కాదు నాకు, అధికారంలో ఉండేది మీరా మేమా? ఎవరిని అడగాల? ఇప్పుడు ఆయన పొలంలో రోడ్డు పోయిందని అంటున్నాడు. ఆ రోడ్డు పోయిన డబ్బులు ఎవరికి వచ్చినాయి అని. అరే ప్రభుత్వం తీసుకున్న స్థలానికి ఆ డబ్బులు ఎవరికి ఇస్తారో నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ పోయి అడుగు, కలెక్టర్ ఆఫీస్ పోయి అడుగు. అధికారంలో మీరు పెట్టుకొని మమ్మల్ని ఏందనడం? బాగా ఆలోచన చేసుకొని మీకు చెప్తున్నా. ఒకటేసారి ఇదాన్ని మాట్లాడేటప్పుడు సబ్జెక్టు పట్టుకొని దాన్ని ఏం విలువ, ఇప్పుడు ఈయన ఎంత డెవలప్మెంట్ చేసినాడు, ఈయన ఏం చేసినాడు అనేది పెట్టి 3.5-4 ఎకరాలు ఎవరో చేసినారని దాని మీద మాట్లాడినాడని మాట్లాడితే, ఇప్పుడు 3 వ్యక్తులు కూర్చున్నప్పుడు ఒక వ్యక్తిని నువ్వు దొంగ అన్నాక రెండో మనిషి నేను జైలు వేస్తాను ఇంకోటి అంటే ఆ మనిషి ఏమనకుండా ఊరుకుంటాడా? ఆయన గురించి మాట్లాడినారు కాబట్టి ఆయన మాట్లాడినాడు. ఆయన మాట్లాడే అర్హత ఆయనకు ఉంది, మీరు చూస్తే అర్హత లేదంటారు. మీకు ఏ అర్హత ఉందో ఫస్ట్ మీరు ప్రజల్లోకి వచ్చి తెలుసుకోండి. ఇంకొకసారి ఇటువంటి ప్రేలాపనలు కానీ ఇటువంటి మాటలు కానీ బుగ్గన గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీరు అంత మంచి వాళ్ళుగా ఉంటారు, కానీ ప్రజలు మాత్రం క్షమించరు. ఈరోజు ప్రజలు ఎంత ముందుకొచ్చి కనీసము ఈయనకు అర్హత అంటున్నారు. మీరు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రతి ఓటరు కూడా అడిగే హక్కు ఉంటుంది, వాళ్ళకి ఆ హక్కు ఖచ్చితంగా ఉంటుంది, క్వశ్చన్ చేసే అర్హత ఊరుకుంటుంది. మీరు ఒక వ్యక్తి చెప్పిన వ్యక్తిని అడిగితే విమర్శిస్తే ప్రజల కోసం, రాష్ట్రంలో ప్రజల కోసం మీరిచ్చిన పథకాలు ఏవి ఇవ్వలేదని చెప్పి మాట్లాడడం ప్రజల పక్షాన, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబును. మీరేం అర్హత లేదు మీరు అని అడగడం, అని చెప్పడం ఏంటది? వంశం గురించి కాదంటారు, అర్హత లేదంటారు, ఆయననే కబ్జాలు చేయించారంటారు. ఏ ఒక్కటి నిజం కాదు, ప్రజలందరూ చూస్తున్నారు. మీరు ఊరికే నోటుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీ కాడ విషయం లేదు. మీరు ప్రజలకు ఏం చేయలేరు. గెలిచి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా మా పాలనే ఉన్నట్టేనే ఉన్నారు. మీరు 2 ఏళ్ళు మీ ప్రభుత్వం అనుకుని కానీ లేరు, ఇంకా వైఎస్ పార్టీ ఉంది అనుకున్నట్టు మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ కూడా సభ్యతగా మాట్లాడితే మంచిగా ఉంటుందని తెలియజేస్తున్నాను. చెప్తున్నాడు వాళ్ళబ్బ దానం చేసినాడా, వీళ్ళబ్బ దానం చేసినాడా అని చెప్తున్నాడు కదా. వాళ్ళబ్బ గారు ఏమన్నా దానం చేసినారేమో చూడమను, గవర్నమెంట్ స్కూల్లోనే స్థలంలోనే దానం చేయమను వాళ్ళు. లేదంగా ఎవరైనా మాట్లాడిన అబ్బగారు వాళ్ళు ఏమన్నా దానాలు చేసింటే చెప్పమను. ఎవరో చేసినారని చెప్పక అది చేసినారా ఇది కాదు వాళ్ళది అంటే శేషారెడ్డి వంశస్థులు కదా వీళ్ళు. అంటే శేషారెడ్డి తర్వాత అద్దాల సుబ్బారెడ్డి ధర్మం సంజయ్ పుట్టినాడు. వాళ్ళకు అద్దాల సుబ్బారెడ్డికి శేషాచలం రెడ్డి రామనాథ్ రెడ్డి పుట్టినాడు, రామనాథ్ రెడ్డికి రాజారెడ్డి పుట్టినాడు. అది తెల్లా వాళ్ళకు తెలిసి మాట్లాడాలనేదన్నా తెల్లా. అవి ఎవరు వంశస్థులు వీళ్ళు, లేదంటే వాళ్ళ వంశస్థులు, వాళ్ళకన్నా ఉండాలి కదా. అవు మేమో వంశస్థులం వాళ్ళ అని ఎవరి పేరు పెట్టినారు? అంటే శేషారెడ్డి ఉండి కట్టించినది కదా అది, స్కూల్ కానీ హాస్పిటల్ కానీ వల్ల. శేషారెడ్డి వంటి రామనాథ్ వాళ్ళ అద్దాల సుబ్బారెడ్డికి అది జర్మన్ సంజయ్ రెడ్డికి ఇచ్చిన ఇల్లు కాదా? ఒకటి ఏదైనా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడాలా, ఊరికే మాట్లాడడం కాదు. సరే డోన్లో స్కూల్, గర్ల్స్ స్కూల్ సొంతంగా కట్టారా? మీరు ఎవరైనా కట్టినారా? ఒకరన్నా మీ గవర్నమెంట్ స్కూల్లోనే కట్టారబ్బా మీరు కూడా. లేదంటే ప్యాకిలో హాస్పిటల్ కట్టినాడు, మీరు కట్టారు ఒకటి కట్టి మాట్లాడారు, మేము కూడా బాగుంటాం. లేదంటే ఈయన బేన్సల స్కూల్ కట్టలేడా? అంటే వీళ్ళ తెల్లా కట్టినది డెవలప్మెంట్ చేసేది వల్ల. అంటే ప్రజలు ఊర్లో పోదాం, ఎవరు హామీలు ఇచ్చినారో, ఎవరేం చెప్పినారో, ఏ లీడర్ ఎన్ని చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకున్నారో, ఆంతరంగా ఓడిపోయినా అంటే మీరు ఎంతవరకు గెలిచినారో, ఎన్ని వాళ్ళు గెలిచినారో చెప్పది. అంటే కంటిన్యూ మీరే గెలుచుంటారా, మేమే గెలుచుంటామా? ఉండాలా కొద్దిగా మాట్లాడేదానికి. ఎవరైనా కూడా గవర్నమెంట్ స్థలంలో కట్టించినారా? గవర్నమెంట్ మీరు కట్టేయాలి, గవర్నమెంట్ స్థలంలోనే కట్టేయాలి. ఎవరైనా వద్దంటారా? కట్టిస్తారు, ప్రజలు బాగుపడతారు కదా కట్టించే. ఎవరు అప్పులు చేసి, ఎవరికి అప్పులు చేసి, ఏ దాని మీద లోన్లు తీసుకొని, ఏ దాని ఇట్లా మాట్లాడినారో అని అందరికీ తెలుసాడా. రంగాపురం పోతే అందరూ తెలుసారు, బ్యాంకులో ఎవరెవరి పేర్ల మీద లోన్లు తీసుకొని ఎవరెవరు కడుతున్నారు, ఎవరెవరు కట్టలేవు అనేది కూడా.
పంచాయతీలు జరిగినాయి నా హయాంలో. నాకు తెలిసినంతలో నా దగ్గర కూడా వచ్చింది పంచాయతీ. స్టేషన్ కూడా ఇచ్చినారు, సభ్యులు కూడా ఇచ్చినారు, అన్ని తెలుసు కదా. లోన్లు వేసి కట్టలేకపోయేది, ఎవరి పేరు లోన్ తీసుకుంటే ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుసు కదా. మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని నేర్చుకోరి. ఇక అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా అనిపించుకోలేదు ఎందుకు? ఏదైనా మనం మాట్లాడే ముందు మనం ఏమైనా చేసినామా, లేదంటే ఎవరైనా ఏమైనా చేసినారా? మీరు చేసి మాట్లాడితే మేము కూడా వింటాం. మేము చేసినాం కాబట్టి చెప్పుకుంటున్నాం. మా మంచి చెప్పినారు కాబట్టి, మా సార్ చేసినారు కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. ఇది ఇంతటితో సమస్య ఉంది.